ఆ గ్రామంలో చిన్నపిల్లలందరూ కూడా ఒక చోటకు చేరి జల్దీ 5 ఆట ఆడుకుంటున్నారు. కాకపోతే ఆట విషయంలో మాత్రం పిల్లల మధ్యన తలెత్తినటువంటి వివాదం ఈరోజు పెద్దలు కొట్టుకున్నంత వరకు దారితీసింది. ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన 10 మంది తలలు పగిలేందుకు దోహదపడ్డాయి. వారం రోజుల క్రితం పిల్లలందరూ ఒక చోటకు చేరి జల్దీ 5 ఆడుతున్న విషయంలో తలెత్తిన వివాదం అక్కడ ఉన్నవారందరూ కూడా పిల్లల్ని నచ్చజెప్పి ఇళ్లకు పంపించడం జరిగింది. కాకపోతే పిల్లలు మాత్రం ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు ఈ విషయంపై జరిగిన విషయం చెప్పడంతో వారం రోజుల తర్వాత ఆ గ్రామానికి చెందినటువంటి అంబటి శంకర్రావు, మధ్యల జగన్నాయకులు వీరిద్దరు కూడా 2 వర్గాలుగా విడిపోయి మంగళవారం తెల్లవారుజామున ఇరు వర్గాలు కూడాను కర్రలు కత్తులు పట్టుకొని దాడికి పాల్పడిన ఘటన మాత్రం ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ఈ పరస్పర దాడిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో మాత్రం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం పంపించడం జరిగింది. ఈ వివాదం చిన్నపిల్లల మధ్యన తలెత్తింది. వారం రోజులు కావస్తుంది. సమస్య సద్దుమణిగిపోయినటువంటి ఈ తరుణంలో వారం రోజుల తర్వాత మళ్ళీ పెద్దలు ఈ వివాదానికి ఆర్జ్యం పోయడానికి ప్రధాన కారణం ఏంటనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైనా జగన్నాయకులకు శంకర్లకు మధ్యన రాజకీయపరమైన కక్షలు ఉన్నాయా, లేకపోతే పాత కక్షలు పడగ విప్పేందుకు ఈ జల్దీ 5 ఆట దోహదపడిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆటలో తలెత్తినటువంటి వివాదం మాత్రం ఈదుపురం గ్రామంలో మాత్రం పరస్పరం దాడులు చేసుకున్న దారి తీసే పరిణామం మాత్రం పోలీసులు కూడా లోతుగా శోధిస్తున్నారు.